మిమ్మల్ని క్షమించి వదిలేయాలి అంటే పారేసిన ముడుపుని తిరిగి కట్టండి. ఎక్కడ పారేసామో ఏంటో ఇప్పుడే కట్టేస్తాం. తొందరగా కట్టవే. ఏమైందంటీ? గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అమ్మా అమ్మా అనకండి ఆంటీ, అమ్మవారు వచ్చేస్తారు మళ్ళీ. అమ్మా త్వరగా కట్టు, త్వరగా కట్టు. కడుతున్నా, అయిపోయింది. పదండి, పదండి. అమ్మా వచ్చారా? మీరేనా తర్వాత నాటకం పాత్రధారులు? అమ్మవారి నుంచి తప్పించుకోవాలంటే నాటకం వేయడమే మంచిది. అంతేనంటావా? ఇంకా ఆలోచిస్తారంటమ్మా. రండి, మేకప్ వేసుకోండి, టైం అయిపోతుంది. వెళ్ళండి. పద. అమ్మవారి కృపా కటాక్షాలతో తరువాత వేసే నాటకం మహిషాసుర మర్దిని. ఆ జగన్మాత అవతారమూర్తి ఈరోజు ఆ తల్లి వేషం వేసేది ఎవరో కాదు, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు. ఉత్తర దిక్కు నాది, దక్షిణ దిక్కు నాది, మరి తూర్పు? మన దెబ్బకు సూర్యుడు ఉదయించాలంటే భయపడతాడు. ఇక తూర్పు ఉంటుందా? ముక్కోటి దేవతలు దిక్కుకొకరు పారిపోయారు. మన ప్రతాపం అంటే ఏంటో 14 లోకాలకు తెలిసింది. భూమండలంలో ఉండే భక్త జనాలను చెల్లా చెదురు చేయాలి. భూమాత కన్నీరు పెట్టుకుంటే మనం సంతోషపడాలి. మునులు పిల్లలు బీభత్సానికి గురైతే మనం గర్వపడాలి. మనం ఏం చేసినా చెల్లుతుంది. మనం ఆడిందే ఆట, మనం చెయ్యాల్సిందే వేట. ఇదేంటి, అఖిల ఆంటీ అమ్మవారి వేషంలో నిజంగానే వచ్చారు? నాటకం అని నిజంగానే చంపేస్తుందా? దేవతలు ఒక్కొక్క దిక్కున ఒక్కరున్నా మీరు దిక్కులు చూసుకుంటున్నారా?
ఎవరు నువ్వు? పశుపక్షాదులకు, మనుషులకు, సూరులకు, అసురులకు, వస్తు భేదానికి, శూన్యానికి, అనంతానికి అమ్మని. నన్నే ఎరగని మీరా 14 లోకాలను పాలిస్తున్నామని విర్రవీగునది? అమ్మా అమ్మట అమ్మేనట. భయకంపితులై జాడలేని దేవదేవుళ్ళు అమ్మని పంపిస్తే మమ్మల్ని చేస్తుంది. జోలపాట పాడుతుందేమో, ఉజ్జగిస్తుందేమో. అంతమయ్యేటప్పుడు అగ్నిశకలాలైన ఎగసి పడతాయి. దురహంకారం మిన్నంటిన మిమ్మల్ని కడతేర్చడానికే వచ్చాను. రామ్మా రా, అమ్మవు కదా, మాకు తల్లివే అన్నావు కదా, అప్పుడు మమ్మల్ని కూడా లాలించాలి కదా. పాలించే తల్లి మాకు పాలిస్తావా? మమ్మల్ని ఆనంద టోలికల్లో వేసి ఊపుతావా? నర్తిస్తావా? నర్తించి మమ్మల్ని మెప్పిస్తావా? అమ్మట అమ్మేనట. ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे
रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रसिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाच पदे जय जय हे महिषासुर అమ్మా అమ్మా మమ్మల్ని వదిలే అమ్మా. నీ జోలికి రావు, నీ భక్తుల జోలికి రావు, అసలు నువ్వు ఉండే చోటుకే రావు. పారిపోతావు. మమ్మల్ని వదిలే అమ్మా, వదిలే అమ్మా. అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి. అదే అమ్మవారి లీల అంటారు నీలాంబరి. నాకెందుకో భయంగా ఉంది. పార్వతి కట్టిన ముడుపు విప్పినప్పుడు వచ్చిన అమ్మవారు అఖిలక్కలా ఉంది. నాటకం వేయడానికి వెళ్తే అఖిలక్కేమో అమ్మవారిలా ఉంది. అఖిలక్కకు మన నాటకాలు తెలిసిపోయాయేమో. పార్వతిని పెద్ద కోడల్ని చేయకుండా మనం అడ్డుకుంటున్నామని తెలిసిపోయిందంటావా? ఇక ఆపుతావా? జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు ముందు. జరిగేది మన సంగతి బయటపడ్డమే. నువ్వు భయపడుతున్నావా ఆంటీ? ఇందాక కూడా నిజంగానే అమ్మవారు వచ్చిందని భయపడి ముడుపు కట్టాం. లేదంటే లేదంటే అని నువ్వు వీరపోజు కొట్టకు. నేను నిజంగానే భయపడుతున్నాను గాని నువ్వు మేకపోతే గాంభీర్యం చూపించక్కర్లా. నీ కళ అనిపిస్తోందా? చంద్రమ్మ, ఇంకొద్దిసేపట్లో ఇంకో నాటకం మొదలవుతోంది. చూసి చప్పట్లు కొడదామంటే చెప్పు, వెళ్దాం. ఇప్పుడు జరిగే నాటకం భక్త ప్రహ్లాద. అందులో వచ్చే ముఖ్య ఘట్టం హిరణ్యకశిపుణ్ణి ఉగ్ర నరసింహస్వామి చీల్చి చంపడమే. అదే కథ పార్వతికి అన్వయించి దాన్ని హత్య చేయబోతున్నాం. సరేగాని నిన్నెందుకు నిరుత్సాహపరచాలి? అది చచ్చిందా సరే, మళ్ళీ అమ్మవారు వచ్చిందా జంపు జలాని. పద పద. క్షమించాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించలేకపోతున్నాం. అయితే మిమ్మల్ని నిరాశపరచకూడదన్న ఉద్దేశ్యంతో ప్రాణకోటికి మూలమైన వేమన ఉద్భవించటానికి కారణమైన రతి మన్మధుల కథను మీకు ప్రదర్శిస్తున్నాం. రతి, అపురూపమైన అందగత్తెవి నువ్వు. నీ వల్లే ఈ ప్రకృతి ఇంతటి సౌందర్యాన్ని సంపాదించుకుందేమో కదా. మన్మథ, మీ ముఖార విందం అతివల అందాన్ని మించినది. ఈ ప్రేమ సాంగత్యాన్ని కోరుతుంది రతి. మన్నించాలి, తీరని కోరికంటూ లేదు నాకు. ప్రజాపతి కూతురుగా
సకల వైభోగాలను వైభవాన్ని అనుభవించినాను. మెచ్చుటకే కాని మచ్చుకైనను సహచర్యాన్ని కోరలేను. తిరస్కరించినందుకు నిరాశ వలదు. నీకు నీవే నన్ను వలిచి వస్తావని నువ్వు వచ్చేంత వరకు నేను తపస్సు చేస్తూనే ఉంటాను రతి. స్వామి, రతి, నా కోసమే వచ్చితివా? ప్రేమంటే ఏంటో మీ నుంచే తెలిసినది ప్రాణనాథ. సమ్మోహన అస్త్రంతో నన్ను కట్టిపడేసిన సమస్త జీవకోటిని ప్రేమే కట్టిపడేస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను.